ఎందుకు గెలిపిస్తుంది? విజేత మేగోటి పార్వతి. కష్టపడి సాధించాలి అనుకునే వారికి ఎదురయ్యే ప్రతి కష్టము మెట్టుగా చేసుకుని ఎదుగుతారు. ప్రెజెంటేషన్ ఇవ్వడంతో పాటు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన పార్వతి విన్నర్. ఎక్స్ట్రాడినరీ మేడం, మేము కూడా అదే అనుకున్నాం. మేడం, మీ చేతుల మీదుగానే పార్వతికి ₹1,00,00,000 అందజేయండి. పార్వతి, ప్లీజ్ కమ్ టు ద డయాస్. మ్యామ్, మేడం, మీరే పార్వతి పెట్టబోయే కంపెనీని ప్రారంభోత్సవం చేయాలి. పెద్దబాబు గారు, పార్వతి, ఇప్పటిదాకేమైపోయావు? ఎక్కడున్నావు? ఏం జరిగిందో ఏటో పెద్దబాబు గారు. నన్ను స్నానాల గదిలో ఇరుక్కుపోనాను. బయటికెట్టా రావాలో తెలీదు. చెయ్యని ప్రయత్నాలు లేవు. కానీ అమ్మవార్ల అమ్మగారే వచ్చి నన్ను ఆడ నుంచి బయటపడేసినారు. అమ్మనా? అవును పెద్దబాబు గారు, అమ్మగారి ఆశీర్వాదంతోనే ఏ పనైనా సాధ్యం అనుకుంటున్నాను కదా, అట్టాకే జరిగింది. నువ్వు బయటపడ్డ ప్రయోజనం ఏం లేదు పార్వతి. టైం అయిపోయింది కదా. పెద్దబాబు గారు, అది పార్వతినే గెలిచింది బ్రో. వాట్? ఏంటి మహి నువ్వు అనేది? పార్వతినా? ఎలా? అవును బ్రో, నీ కష్టం వృధాగా పోలేదు. అఖిల ఆంటీ చేతుల మీదుగా ఈ గిఫ్ట్ తీసుకునే అదృష్టం వచ్చింది బావా. సార్, కంపెనీ ప్రారంభోత్సవానికి మేడం వస్తా అన్నారు సార్. కష్టపడి సాధించే వాళ్లకు ఏ కష్టం అడ్డు రాదని ఆంటీ అన్నమాట నిజమైంది బావా. పార్వతి, you've done it. కంగ్రాచులేషన్స్ పార్వతి, నువ్వు సాధించావు. అమ్మ దృష్టిలో నువ్వు విన్నర్ అయ్యావు. నా కోసం మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు పెద్దబాబు గారు. నన్ను గెలవకపోతే భవిష్యత్తే ఉండదన్నారు. కానీ అమ్మగారే నన్ను ఆ గదిలో నుంచి బయటకు వచ్చేలా చేసి గెలిచే అవకాశం ఇచ్చినారు. అమ్మే వచ్చి మన కంపెనీ ప్రారంభిస్తుంది. నేను శేఖర్ ఏర్పాట్లు చూసుకొస్తాం. మీరింటికెళ్ళండి. అట్టాకి మీరు జాగ్రత్తగా రండి. శేఖర్ తోడుగా ఉన్నాడు కదా పార్వతి, మనం వెళ్దాం పదా. పదండి. రారా. ఎస్, వా పచ్చేక. మా
అబ్బా నీలమా నీలమా, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? వచ్చేసావా చీపురు? నిన్ను తీసుకెళ్లి వాళ్ళు కైమ చేసేసారనుకున్నాను. బతికే ఉన్నావా? శుభవార్త మోసుకొచ్చా నీలమ్మా. వింటే వాతలు కోతలు అన్నీ మర్చిపోతావు. గుడ్ న్యూసా? ఏంటది? త్వరగా చెప్పు. ఆ ప్రాజెక్ట్ ఫట్టా? హిట్టు. దేవా టేకప్ చేస్తే హిట్ కాకుండా పోతుందా? మరి శుభవార్తని ఎలా అంటావు? నీకేమైనా మతిపోయిందా? అబ్బా, మేగోటి పార్వతి ఘట్టమనేని పార్వతి అయిందని అఖిలక్క ఇంట్లోకి రానిచ్చి రేపే కంపెనీ మొదలు పెట్టిస్తుంది. మనకిక శిక్షలు పడవు. కుళ్ళు కుతంత్రాలు పక్కన పెట్టి కడుపు నిండా తింటూ ఘంటసాల పాటలు వింటూ హాయిగా టైంపాస్ చేయొచ్చు. ఇక నీ పీడ పోయినా పర్వాలేదు. నేను జట్టు మారిపోయి పిల్లా పాపలతో సంతోషంగా గడిపేస్తాను. మనసులో ఉన్న మాట చెప్పాను, ఏమనుకోవు కదా? శుభవార్త నాకు కాదంటీ, నీకు. నిన్ను రోడ్లో వేసి దంచేళ్ళనంత కోపం వస్తుంది. కానీ నాకు ఓపిక తక్కువ ఉండి నిన్నేం చేయలేకపోతున్నాను. అఖిలక్క పార్వతిని పొగిన మాట వింటే రోడ్లో నువ్వే తల పెట్టుకుని దంచేసుకుంటావు. ఏమన్నారంటే? కష్టపడే వాళ్లకు కష్టాలే కాళ్ల కింద మెట్లవుతాయంట. పార్వతి వైపు చూడదనుకున్నాను, కాని పెద్దింటి పెద్ద కోడలన్నట్టు చూసిన ఆ లుక్ ని నేను మర్చిపోలేను నీలమ్మా. నీ చీరలేవైనా ఉంటే త్వరగా సర్దుకో నీలమ్మా. నీ కథ కంచికి వెళ్లిపోయినట్టే. చీప్రాంటీ, నువ్వు గోడ మీద పిల్లి లాంటి దానివి. అటు ఇటు తిరుగుతావు కాని అసలు ఆ పార్వతి కంపెనీయే పెట్టలేదు, పెట్టనివ్వను కూడా. పళ్ళు కొరుకున్నంత మాత్రానా పనులాగిపోవమ్మా. దానికి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు అప్పిస్తామని బ్యాంకుల వాళ్లు లైన్లో నుంచున్నారే. పార్వతికి ఎంత క్రేజ్ వచ్చిందో ఆలోచించు. మోడీ గారి దయ వల్ల కొత్త నోట్లు చెలామణి అవుతున్నాయి. పార్వతి పక్కనుంటే పట్టుచీర కొనుక్కోమని ఒక కట్టైనా ఇచ్చేది. ఒక్కటేంటాంటీ, సూట్ కేసు నిండా కట్టలన్నీ నువ్వే తీసుకుందువు కాని గెలిచింది నువ్వు కాదమ్మా, పార్వతమ్మ. అప్పు డబ్బైనా అది ఎవరి చేతిలో ఉంటే వాళ్లదే. నీకు దక్కేలా చేస్తాను. ఏమంటావ్? ఎందుకైనా మంచిది ప్రామిస్ చేయి. నీ మీదొట్టు తల్లి, ఓకేనా? కంపెనీ పోటీలో గెలిచిన ₹1 గురించేనా నువ్వు మాట్లాడేది? అవునాంటీ, బ్యాంకులిచ్చే అప్పు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తాయి. స్టార్టప్ ప్రోగ్రాం పోటీలో గెలిచిన డబ్బు తీసుకుని వస్తున్న ఆ పార్వతి దగ్గర నుండి ఆ డబ్బు మనం కొట్టేద్దాం. ఆ డబ్బుతో ఏ బిజినెస్ చేయకపోతే చచ్చినట్టు తిరిగిచ్చేయమంటారు. చాలు చాలు, కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయింది. అమలు చేయి త్వరగా. పార్వతి అక్క, ఒకసారి సూట్ కేసు ఓపెన్ చేసి చూపి అక్క, చూస్తాను. పెడతాను. దాచిపెట్టక్క. మన చుట్టుపక్కల దయ్యాలే కాదు, దొంగలు కూడా ఉన్నారు. జాగ్రత్త, దాచిపెట్టక్క. అవెందుకు బయట పెట్టావరా? పూసేస్తావా? ఇవి నాకు ఇస్తావనే కదక్క తీసుకున్నది. ఆ కట్టలు ఏమైనా ఆడుకునేవనుకున్నావా? ఇటు వాడుకునేవేలేవే, నాకిస్తే ఏమవుతుంది? 2 కట్టలే తీసుకున్నాను. ఏమైంది పార్వతి? చూడండి అమ్మాయి గారు, 2 కట్టలు కావాలంటున్నాడు. అంటే ఎంతో చెప్పండి. అన్ని ₹100 నోట్స్ కాబట్టి టోటల్ గా 20,000 ఉంటాయి. అంటే 20,000 అన్నమాట. 20,000 బొడవ. అంత డబ్బు ఏం చేస్తావురా? మర్యాదగా సూట్ కేసులో పెట్టు. నాకు కావాలక్క. అంత డబ్బు ఏం చేస్తావు గణేష్? అది సిన్నమ్మాయి గారు, పాపం పెదబాబు గారు ఆటో కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఎంతకీ రాకపోతే నడుచుకుంటూ పోతారు. అందుకే ఈ డబ్బుతో
బండి కొని పెద్దబాబు గారు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాను. మరి ఆ మాట ముందుగా ఎందుకు చెప్పలేదురా? డబ్బులు తీసినావని నిన్ను కొట్టినాను కూడా. రే గాని ₹1 రూపాయి కూడా మన సొంతానికి వాడకూడదు. ప్రైజ్ మనీ గెలిచిన ఈ డబ్బుతో కంపెనీ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలా జరగకపోతే ఈ డబ్బు మనమే దొంగతనం చేసినట్టు అవుతుంది. నన్ను కష్టపడి సంపాదించి పెద్దబాబు గారికి బండి కొంటాను కాని ఈ డబ్బులు మాత్రం మనం వాడొద్దు. ఆ డబ్బులు నేనిస్తాను వదినా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేద్దాం. వద్దు సిన్బాబు గారు, ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతాది. అప్పుడు మిమ్మల్ని చిన్నమ్మాయి గారిని మాట అంటారు. అది నాకిష్టం లేదు. అక్క, ఈ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలక్క. ఈ డబ్బుల మీద ఆ దయ్యాల కళ్ళు పడ్డాయంటే గోవింద. అట్ట అనకురా, గుబులేస్తాది. అమ్మాయి గారు, ఈ డబ్బు మీ దగ్గర దాచిపెట్టండి. వద్దు పార్వతి, ఈ డబ్బు నిన్ను పైకి తీసుకురావాలి గాని ఈ డబ్బు ఆ ఇంట్లోకి చేరకూడదు. వేరే గొడవలు అవుతాయి. అవును వదినా, ఇక్కడే ఉండడం మంచిది. పిన్ని నీలాంబరి ఇక్కడికి రావడానికి వెనకడిగేస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్రో ఉంటారు కాబట్టి. ఈ డబ్బు కాపలాగా వీడియో ఆన్ చేసి పెడదాం. ఎంతసేపు రికార్డ్ చేస్తాము? అంత మెమరీ ఉండాలి కదా. అనవసరమైన ఫైల్స్ ఉంటే డిలీట్ చేసి స్పేస్ పెంచుదాం. ఆ ఫోన్ ఇరా. ఇదిగోండి సిన్బాబు గారు. ఇంకా 40 అవర్స్ రికార్డ్ చేయొచ్చు. అయితే ఏ ఫైల్ డిలీట్ చేయొద్దు మహి. రేపు మార్నింగ్ రికార్డ్ అయింది చెక్ చేసి అది డిలీట్ చేసి స్పేస్ పెంచుకోవచ్చు. అలాగే చేద్దాం. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. బిజినెస్ కావాల్సిన దాని మీద ఈ డబ్బు ఖర్చు పెడితే ఇక దొంగతనం అయిపోతుందని గొడవే ఉండదు. అయినా వాళ్ళు ఎత్తేస్తారని మాటి మాటిగా అనుకోవడం ఎందుకు సిన్బాబు గారు? నువ్వుండక్క, ఆ రాక్షసుల గురించి నువ్వు తక్కువగా ఆలోచిస్తున్నావు. వాళ్ళు పొద్దున్న లేచి టిఫిన్ చేసినప్పటి నుండి రాత్రి పడుకునే ముందు పాలు తాగేంత వరకు నిన్ను ఎలా ఏడిపించాలని ఆలోచిస్తా ఉంటారు. కరెక్ట్. వాళ్ళని లైట్ గా తీసుకున్నామంటే మన ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. నువ్వు కంపెనీ పెట్టి అఖిలాంటి చేత ఓపెనింగ్ చేయించేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటే అనుకున్నట్టుగానే అన్ని పనులు పూర్తవుతాయి. ₹1 వచ్చినాయి కదా వదినా, పాయసం చేస్తావా? ఇప్పుడే చేద్దాం సిన్బాబు గారు. థ్యాంక్స్ సిన్బాబు గారు, మీ వల్ల నేను కూడా బాగా తినొచ్చు. యా, నో ప్రాబ్లం. ఓకే, యా, మ్యాచ్ లెటర్. అఖిలా, ఈ నెల 20న ముంబైలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు. 20th? కానీ 20th రోజున కంపెనీ ఓపెనింగ్ కోసం హైదరాబాద్లోనే ఉంటాం కదండి. అదేంటి, పార్వతి కంపెనీ ప్రారంభోత్సవానికి నువ్వు వెళ్తావా అఖిలా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదండి. మాట నిలబెట్టుకుంటే నిలబడ్డ మనం పడిపోతాం అఖిలా. ఓటం వైపు అడుగులు వేయడం ఎందుకు? శాశ్వతంగా పెదబాబుని నువ్వే దూరం చేసుకుంటున్నావు. వాళ్ళు ఎదిగితే ఇక మన అవసరం రాదు, మనతో సంబంధం ఉండదు. నేను చెప్పేది అర్థం చేసుకో అఖిలా. చీఫ్ గెస్ట్ గా ఉండి ప్రైజ్ మనీ ఇవ్వడం దాకా ఓకే, కానీ పార్వతి ఏర్పాటు చేసే కంపెనీ నోనో, అసలు ఆ కంపెనీ ఏర్పాటే కాకూడదు, కానివ్వను. అలా చేస్తే నీలాంబరికి మనకి తేడా ఉందండి. అలాగని నీతోనే ఛాలెంజ్ చేసిన వాళ్ళ కంపెనీ ఓపెనింగ్కి నువ్వు వెళ్తావా? వద్దకిలా. వాళ్ళ అనుకున్నది సాధిస్తే మనకు విలువ లేకుండా పోతుంది. నేను నేర్పించిన విద్యను నా కొడుకు పార్వతికి నేర్పించాడు. నన్ను ఓడించడానికి పని మనిషిని ప్రిపేర్ చేశాడు. కానీ
ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఓటమిని అంత త్వరగా ఒప్పుకోదు అన్న మాటని పెదబాబు తెలుసుకోలేదనుకుంటా. పెదబాబు మన బిడ్డ, నీ పేగు తెంచుకొని పుట్టాడు. తల్లి అడుగుజాడల్లో నడిచినవాడు నిన్ను ఎలా దారి మళ్లించాలో కూడా తెలుసుకొని ఉంటాడు. అందుకే ఆ కంపెనీ ఏర్పాటు కాకుండా చేస్తానని చెప్తున్నాను. చెయ్యాల్సింది అది కాదండి. అసలు కంపెనీ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకొచ్చిందా అని పార్వతి తలుచుకోవాలి. మార్కెట్లో టాప్ లిస్ట్ లో ఉన్న హెర్బల్ బ్యూటీ కంపెనీస్ అన్నిటినీ మన కంపెనీలో మర్జ్ అవ్వడానికి ఎంత కావాలో ఆఫర్ చేయండి. మన కంపెనీ వదిలేసి వేరే కంపెనీలు కొనాలనుకుంటూ కొంటాం, కొని తీరాలి. ఇంతకు ముందున్న కంపెనీకి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందువల్లే క్లోజ్ చేశాను. ఇప్పుడు తనే కంపెనీ పెడితే రిబ్బన్ కత్తిరించి తోకని కొమ్ముల్ని కూడా కత్తిరించేస్తాను. బిజినెస్ లో బంధుమిత్ర వర్గం అంటూ ఏది ఉండదు. సొంత వాళ్లైనా సరే శత్రువులే. పార్వతి కంపెనీ కోలుకుని తలెత్తుకునేలోపు మనం తీసుకునే నిర్ణయాలు గుదిబండలా మీద పడతాయి. మొలకెత్తే కంపెనీని తుఫానులా మన వ్యాపారం కమ్మేస్తుంది. నిజాయితీగానే దెబ్బ కొడితే అప్పుడు పోటీ నుంచి తప్పుకుంటుంది. బిజినెస్ లో ఎదురు దెబ్బ గాయం కాదు. కొడుకు నుండి నన్ను దూరం చేయాలనుకున్న పార్వతిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను. నన్ను ఇక్కడ ఒగ్గేసిపోనాడు. టైం 12 అయినది, ఇంకా రాలేదు. కొత్త కంపెనీ ఎడుతున్నామని దాని మీద ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు పెద్దబాబు గారు. ఆయన ప్రాణానికి ఎటైనా అవుతుందని నాకు భయం వేస్తుంది. పార్వతి, వచ్చారా ఇట సేతే ఎట్టా చెప్పండి. పని ధ్యాసలో పడి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఇంత సీక్రెట్లో వస్తే ఎట్టా పెద్దబాబు గారు, ఎట్టా చెప్పండి. పార్వతి, ఇంకెప్పుడు ఇట్ట ఆలస్యం చేయకండి. సరే, చేతులు కడుక్కునండి, భోజనం వడ్డిస్తాను. పార్వతి, చేతులు కడుక్కుంటాను కానీ నాకు ఆకలిగా లేదు పార్వతి. ఏమిన్నది పెద్దబాబు గారు? ఇంటికి దూరంగా ఉంటే నేను చీకట్లో ఉన్నానేమో అనుకున్నాను, కానీ నా పార్వతి వెలుగులో కళ్ళు మూసుకున్నా చీకటే కనపడుతుంది పెద్దబాబు గారని తన ఘనతను నిరూపించింది. బాధేసిన ఆనందమేసిన ఆకలి అవ్వదంటారు. ఈరోజు ఆనందంతో ఆకలి అవ్వట్లేదు పార్వతి. అట్టగాని తినకుండా ఉంటే ఆరోగ్యం పాడు చేసుకుంటారా? మీరుండండి, నేను పోయి అట్టుకొస్తాను. పార్వతి, మీరు ఆగండి, మీరు ఇంకేం మాట్లాడొద్దు. కంపెనీ విషయాల్లో మీ మాట వింటాను కానీ ఇట్లాంటి విషయాల్లో నేను వినను. భార్యగా మిమ్మల్ని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత. నన్ను ఒగ్గేయండి. పార్వతి, ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే రోజు ఒకటి ఉంటుంది. అది గొప్పగా బతికే రోజు, లేకపోతే గొప్పగా చనిపోయే రోజు. తల దించితే గాని కనపడని ఇంట్లో ఉన్నామని, చదువు రాకపోయినా మన తలరాతను మార్చి తలెత్తి చూస్తేనే కనపడతామన్న స్థాయికి కీర్తి పతాకాన్ని ఎగిరేశావు పార్వతి. జీవితంలో మర్చిపోలేని రోజుది. పార్వతి ఉన్నంత వరకు ఈ రోజుంటుంది. నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని తేవాలనిపించింది, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఇక సాల్లే పెద్దబాబు గారు, ఆపండి. మీరు లేందే పార్వతి లేదు. మీరట్ట మాట్లాడకండి. పదండి. పార్వతి, ఇలా కూర్చో. ఎందుకు? కూర్చో పార్వతి. ఎందుకు పెద్దబాబు గారు? కూర్చో, కూర్చో. ఎందుకు? పార్వతి, కళ్ళు మూసుకో. ఎందుకు పెద్దబాబు గారు? మూసుకో చెప్తా. మళ్ళీ నేను తెరువు అనే వరకు తెరవకూడదు. మూసుకో. సరే.
హలో, మూసుకున్నావు కదా? పార్వతి, ఇప్పుడు కళ్ళు తెరు.